హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి, సెమీ ఫ్రై లాగా. ఇలా చేసుకుంటేనే హెల్త్కి మంచిది. అందుకని ఇంకా డీప్ ఫ్రై చేసేది చాలా వరకు ఆపేసాము. కాబట్టి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవాలండి. అది మరీ డీప్గా వేగాల్సినంత అవసరం లేదు. బ్రౌనిష్గా ఉల్లిపాయ సగం వేగిన తర్వాత బెండకాయ ముక్కలండి వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 2 to 3 minutes అండి. అలా లైట్గా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కొంచెం మంచిది కాదనే ఉద్దేశంతో ఇంక ఇలా చేయడం మొదలు పెట్టామన్నమాట, హెల్తీగా ఉండడం కోసం. అలా కొంతసేపు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 6 minutes మగ్గిన తర్వాత కొంచెంగా అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి. అంటే మాడకుండా లైట్గా మిడిల్ ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఫస్ట్లో హైలో పెట్టుకొని ఒక 5 minutes తర్వాత మిడిల్ ఫ్లేమ్లో అలా మగ్గించుకొని మూత పెట్టుకుంటూ పసుపు ఉప్పు యాడ్ చేసి అలా మూత పెట్టాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ కారము, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు అలా మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలండి. కొంచెం ఎండు కొబ్బరి, ఇంకేవి యాడ్ చేయట్లేదండి. కొద్దిగా ఎండు కొబ్బరి, కారము, ఎల్లుల్లి, కరివేపాకు. తర్వాత బాగా మెత్తగా ముక్కలంతా మంచిగా మగ్గిపోయాయండి. మంచిగా మగ్గిన తర్వాత మనం చేసుకున్న ఎండు కొబ్బరి పౌడరు కొంచెం వేసేసుకోవాలి. వేసి సిమ్లోనేనండి మనము ఈ పౌడర్ వేసుకున్న తర్వాత సిమ్లోనే వేపుకోవాలన్నమాట. లేదంటే మాడిపోయి మళ్ళీ వేరే స్మెల్ వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఈ కారం, ఎండు కొబ్బరి కారం కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 minutes అట్లా, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, 2 minutes మగ్గించుకొని దింపేసుకోవడమేనండి. ఇలా చేసుకుంటే హెల్త్ చాలా మంచిది. డీప్ ఫ్రైస్ కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేశానండి. ఓకే అండి, బాయ్ అండి.